మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని ప్రకటించారు స్పీకర్ రాహుల్ నార్వేకర్. ఈ విషయం ఈసీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. షిండే వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని, షిండేను తొలగించే అధికారం ఉద్దవ్కు లేదని స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదన్నారు స్పీకర్. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నిక సరైందేనన్నారు స్పీకర్ రాహుల్ నార్వేకర్. స్పీకర్ నిర్ణయంతో షిండే వర్గానికి ఊరట దక్కింది. Overwhelming majority of 37 out of 55 MLAs with the when the rival faction emerged. From my analysis, observations, conclusions and findings recorded in paragraph 82 to 144 here and above, I hold that Shinde faction was the real Shiv Sena political party when rival factions emerged on 21st June 2022. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, షిండే వర్గమే అసలైన శివసేన అని చెప్పి ఇవాళ స్పీకర్ ఇచ్చిన డెసిషన్ చూసాం మనం. ఏంటి దీని మీద ఉద్ధవ్ వర్గం రియాక్షన్ ఎలా ఉంది? సౌజన్య, తీర్పు సాయంత్రానికి ఆయన వెలువరించే కొద్దిసేపటి క్రితమే సంజయ్ రౌత్, పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు, ఆయన స్పందించారు. వచ్చే తీర్పుకు సంబంధించి ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లుగా ఆయన ఆరోపణ చేశారు. ఒకవేళ తీర్పు వారికి అనుకూలంగా వస్తే ఓకే, రాకపోతే మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే, అంటే ఆయన ఆరోపించినట్లుగానే వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఇది రెండవ షాక్ ఇది ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి. గతంలో ఎన్నికల కమిషన్ కూడా, ఈసీ కూడా షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ పార్టీ గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది. ఫిబ్రవరిలో ఈ మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు లాస్ట్ టైము ఈసీ. ఇప్పుడు తాజాగా అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, పిటిషన్ పైన స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా రెండు వర్గాలు సుప్రీంకోర్టుకు వచ్చినాయి. వాటికి సంబంధించి స్పీకర్ తోటి వాటిపైన అనర్హత వేటిపైన స్పీకర్ నిర్ణయం తెలపాలంటూ, దానికి సంబంధించి లాస్ట్ మేలో వీటికి సంబంధించిన విచారణ జరిపింది. ఆ సందర్భంగా స్పీకర్ వీటిపైన నిర్ణయం తీసుకోవాలి, త్వరితగతిన పిటిషన్లకు సంబంధించిన నిర్ణయాలు వెలువరించాలంటూ కూడా అప్పుడు సూచించారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు తీర్పు అనేది కూడా వచ్చింది. లాస్ట్ టైం కూడా డిసెంబర్ 31 వరకు తీర్పు వెలువరించేందుకు సమయం ఇచ్చారు. అది దాటిన తర్వాత ఒక 10 రోజులు ఆయన టైం కోరారు. దాంతో ఈరోజు తీర్పు అనేది కూడా వచ్చింది. తీర్పు ఒక 100 పేపర్ల జడ్జిమెంట్ అలాగా ఆయన చదివాడు. ఓవరాల్గా ఏమేం జరిగింది, పార్టీకి సంబంధించిన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, పార్టీకి అంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం కాపీకి సంబంధించి అప్గ్రేడేషన్ అనేది కూడా ఎన్నికల కమిషన్ దగ్గర జరగలేదు. 2018 కంటే ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనే ఉంది శివసేనకు సంబంధించి. దాన్ని బేస్ చేసుకునే ఈ నిర్ణయాన్ని అనేది కూడా వెలువరించారు. దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉంటారో వారే పార్టీ చీఫ్గా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వారికి సంబంధించిన వాళ్ళదే పార్టీ అంటూ కూడా ఆ రాజ్యాంగంలో ఉంది. ఆ మేరకే నిర్ణయం తీసుకున్నట్లుగా స్పీకర్ ఆయన లాస్ట్ కంక్లూడ్ చేస్తూ ఆయన చేసినటువంటి రిమార్క్స్ ఇవి. దాంతో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గానికి ఇది షాకింగ్లా, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే, ఎట్లాగో వారికి సంబంధించి నెగిటివ్గానే తీర్పు వస్తుంది. గతంలో ఈసీ కూడా వారి అసలైన వర్గం షిండేదే శివసేన అంటూ కూడా లాస్ట్ టైం కూడా ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి నిర్ణయమే ఇది. దీంతో వారు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన న్యాయ పోరాటం ఏ విధంగా ఉండాలనే దానిపైన వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే అనర్హతకు సంబంధించి ఈరోజు స్పీకర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలే. కేవలం అసలైన శివసేన ఏ వర్గానికి చెందుతుంది అనే దానిపైనే ఆయన నిర్ణయం అనేది వెలువరించారు. అది కూడా షిండేకి సంబంధించే 34 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నారు. కాబట్టి ఆయనను తొలగించే అధికారము ఉద్ధవ్ ఠాక్రేకి లేదు. పార్టీ చీఫ్గా ఉద్ధవ్ ఠాక్రేని కొనసాగించాలంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన నేతలు ఇచ్చినటువంటి దాన్ని కూడా వారు తోసిపుచ్చారు. ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే వైపు ఉన్నారు. కాబట్టి ఆయన వర్గమే అసలైన శివసేన అంటూ కూడా స్పీకర్ దానిపైన నిర్ణయం అనేది కూడా వెలువరించారు. ఈ అనర్హత పైన మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటు శివసేన వర్గము 34 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే శివసేన చీల్చి 34 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి తమదే అసలైన శివసేన అంటూ చెప్పుకుంటున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ వీరు లాస్ట్ టైం కంప్లైంట్ అనేది కూడా ఫైల్ చేశారు. దానిపైన నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు షిండే వర్గానికి సంబంధించిన వారు కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా వారు కూడా వచ్చారు. మొత్తంగా ఓవరాల్గా అయితే
ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి అనర్హతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం శివసేన పార్టీకి సంబంధించి అది ఏ వర్గానికి చెందుతుందనే దానిపైనే ఈరోజు స్పీకర్ నిర్ణయం అనేది వెలువరించారు. దాంతో న్యాయ పోరాటం చేసేందుకు వారు సిద్ధమవుతా ఉన్నారు. దానికి సంబంధించి త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.